ఏపీలో రిజిస్ట్రేషన్ ఆఫీసులు కళకళలాడుతున్నాయి. అయితే ఈ ఒక్క రోజుకే ఈ జనసందడి. రేపటి నుంచి ఇవే రిజిస్ట్రేషన్ ఆఫీసులు వెలవెలబోయే పరిస్థితి కూడా కనిపించొచ్చు. అందుకు కారణాలేంటి ఓసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో భూముల మార్కెట్ ధరలు పెరుగుతున్నాయి. ఫిబ్రవరి 1 నుంచి మార్కెట్ ధరలు పెంచేలా ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. మరోవైపు భూముల మార్కెట్ విలువకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ ఛార్జీలను కూడా సర్కారు సవరించింది. దీంతో కొంతమేర రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగనున్నాయి. భూముల మార్కెట్ విలువ కొత్త ధరల నిర్ణయం అమల్లోకి రాకముందే రిజిస్ట్రేషన్లు చేయించుకోవాలని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద జనం బారులు తీరారు. దీంతో సాధారణం కంటే రిజిస్ట్రేషన్లు డబుల్ అవుతున్నాయి. ఫలితంగా పలు ప్రాంతాల్లోని రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో కంప్యూటర్లు మొరాయించాయి. సర్వర్లు సైతం డౌన్ అయిన పరిస్థితి నెలకొంది. మరోవైపు నిన్న ఒక్కరోజే 14,250 రిజిస్ట్రేషన్లు జరిగాయి. మొత్తంగా సర్కార్కు ఇప్పటికే 107 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం వచ్చింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులు కిటకిటలాడాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 16 రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఇదే పరిస్థితి ఉంది. రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగబోతున్నాయని కొనుగోలుదారులు రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు ఎగబడ్డారు. జిల్లాలోని పందిపాడు, పెద్దపాడు, లక్ష్మీపురం, దూపాడులో 100% రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో భారీగా రద్దీ నెలకొంది. ఉమ్మడి విశాఖ జిల్లాలో పలుచోట్ల సర్వర్లు మొరాయించడంతో ఉదయం నుంచి జనం రిజిస్ట్రేషన్ల కోసం గంటల తరబడి వేచి చూశారు. అటు విజయనగరం జిల్లాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇక పెంచిన భూముల మార్కెట్ ధరలు ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వస్తాయి. ఆయా ప్రాంతాల అభివృద్ధి ప్రాతిపదికన 10 నుంచి 20% వరకు పెరిగాయి. కొన్ని చోట్లయితే ఈ పెంపు ఇంకాస్త ఎక్కువగానే ఉంది. కొత్త మార్కెట్ విలువ ప్రకారం ఫిబ్రవరి 1 నుంచి రిజిస్ట్రేషన్లు చేయాలని ఇప్పటికే ప్రభుత్వం రిజిస్ట్రేషన్లు స్టాంపుల శాఖను ఆదేశించింది. అమరావతి పరిధిలోని 29 గ్రామాల్లో రిజిస్ట్రేషన్ విలువలు పెంచకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం ద్వారా ఖజానాకు ఆదాయం